మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు వినోద్ కుమార్. నేను ఒక మొమెంటమ్ ఇన్వెస్టర్ని. మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం చాలా వెతుకుతూ ఉంటాం. వారు చెప్పింది వీరు చెప్పింది వింటూ ఉంటాం. బట్ చాలా వరకు అపోహలు, కన్ఫ్యూజన్స్ ఎన్నో ఉంటాయి. దీన్ని అధిగమించడానికి ఈరోజు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఎంతో సహాయపడుతుంది. మన టైం ఫ్రేమ్ని, ఇన్ఫర్మేషన్ బేస్ని క్లారిఫై చేయడానికి, తక్కువ టైంలో బెటర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, అన్ని విషయాలు మనకు క్షుణ్ణంగా అర్థం కావాలి అంటే ఈరోజు మనకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మంచి టూల్గా ఉపయోగపడుతుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎంతో మంచిగా ఉపయోగించుకుంటే మనకు అంత సింప్లిఫైడ్ అవుతుంది. ఈరోజు మనందరికీ ప్రాబ్లం ఉన్నది ఏంటి? సమయం. ఈ సమయాన్ని అధిగమించడానికి తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషను, క్లియర్ ఇన్ఫర్మేషను, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు ఫండ్ మేనేజర్స్ అయినా, పోర్ట్ఫోలియో మేనేజర్స్ అయినా, రీసెర్చ్ అనలిస్ట్ అయినా, ఇన్వెస్టర్స్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మంచిగా ఉపయోగించుకొని చాలా ఇన్ఫర్మేషన్, బెటర్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరీ ప్రిసైజ్గా విత్ లెస్ టైం ఎలా తెలుసుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఎలా ఉపయోగించాలి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చాలా ఉన్నాయి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మనం గూగుల్ వాళ్ళది జెమినీ అనుకోవచ్చు, చాట్ జీపీటీ అనుకోవచ్చు, లేదంటే కోపైలట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది, లేదు అంటే పర్ప్లెక్సిటీ ఏఐ. మీరు ఒకటే అంశం మీద 3-4 ఏఐ టూల్స్లో మీరు ఉపయోగించండి. ప్రతి వాటిలో మనకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ డిఫరెంట్గా ఉండొచ్చు, లేదా మోస్ట్లీ సిమిలర్గా ఉండొచ్చు. బట్ నేను ఉపయోగించే టూల్ చాట్ జీపీటీ 4, ఇంకొకటి పర్ప్లెక్సిటీ ఏఐ. నేను ఈ టూల్స్ చూపిస్తాను ఎలా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో. దీనికి మీరు ఈవెన్ యాప్స్ ఉంటాయి, మొబైల్లో యాప్స్ కూడా ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్ ఉపయోగించి కూడా మీ డే టు డే రిక్వైర్మెంట్స్, మీ డే టు డే డౌట్స్, మీ డే టు డే ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలనుకుంటున్నారో అది అందులో డీటెయిల్డ్గా, క్లియర్గా మీరు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయొచ్చు. మనం గూగుల్లో సెర్చ్ చేసే సమయం అయిపోయింది. గూగుల్లో సెర్చ్ చేయడం వలన కన్ఫ్యూజన్స్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఏఐ టూల్లో మాత్రమే బెటర్గా ఉంటుంది. దీన్ని నేను దాదాపుగా ఇప్పుడు 6 months పై నుంచి వాడుతున్నాను. అండ్ నేను ఏఐ ఎలా వాడాలి ఏంటి వాటి మీద ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ లాస్ట్ 6 monthsలో నా సమయం చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. ఒక సెక్టర్ పైన కానీ, ఒక స్టాక్ పైన కానీ, ఒక ఫండమెంటల్ పైన, టెక్నికల్ పైన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను ప్రస్తుతం ఓన్లీ ఏఐ టూల్నే వాడుతూ ఉన్నాను. అండ్ నేను ఈవెన్ సబ్స్క్రైబ్ చేయడం జరిగింది చాట్ జీపీటీ 4కి. ఇప్పుడు ప్రస్తుతం నేను మేజర్గా వాడుతుంది చాట్ జీపీటీ 4 అండ్ పర్ప్లెక్సిటీ ఏఐ. బట్ ఇందులో ఒక అంశం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని చాలా క్లియర్గా, స్పెసిఫిక్గా మనం ప్రాంప్టింగ్ చేయడం జరుగుతుంది. మనం బ్రాడ్గా చేసామనుకోండి, ఇన్ఫర్మేషన్ కూడా కన్ఫ్యూజన్గా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇన్ఫర్మేషన్ చాలా కావాలన్నప్పుడు అన్నీ అడగడం ఒకటే క్వశ్చన్లో, ఒకటే ప్రాంప్టింగ్లో అది తప్పు. దానివల్ల మీకు ఏం ఉపయోగపడదు. కాబట్టి మీరు ప్రిసైజ్గా, సింప్లిఫైడ్గా, కరెక్ట్గా ప్రాంప్ట్ చేయగలిగితే మీకు తగిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నేను మీకు ఇప్పుడు తీసి చూపిస్తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్లో మనం ఎలా ప్రాంప్టింగ్ చేయాలి అనే విషయం నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, మనకు ఒక ఆటో సెక్టర్లో మంచి స్టాక్స్ కావాలి అని మనం అనుకుంటున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలా? పర్ప్లెక్సిటీ ఏఐ ఓపెన్ చేయండి. దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. సో నా టూల్లో ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంది, నేను లాగిన్ చేసుకొని ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ప్రాంప్టింగ్ ఫీచర్ ఉంటుంది. ఇక్కడ మనకు ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ గెటింగ్ గుడ్ స్టాక్స్ in auto
సెక్టర్. సింపుల్. మనకు కావాల్సింది ఏంటి? గుడ్ స్టాక్స్ ఆటో సెక్టర్లో కావాలి. మీరు ఎంటర్ చేశారంటే బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా మహీంద్రా, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, హీరో మోటోకార్ప్, అశోక్ లేలాండ్, వీటికి సంబంధించిన సింప్లిఫైడ్ ఇన్ఫర్మేషన్ కొంతవరకు మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మనకు ఈ ఆటో సెక్టర్లో లెట్స్ సే మనకు టాటా మోటార్స్లో ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి కావాలి. అలాంటప్పుడు మనం ఏమంటాం? టాటా మోటార్స్ ఫండమెంటల్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 3 years అని అడుగుదాం. సో మీకు చూడండి, రెవెన్యూ గ్రోత్, ప్రాఫిటబిలిటీ, రిటర్న్ ఆన్ ఈక్విటీ, డెట్ రిడక్షన్, వాల్యుయేషన్, మార్కెట్ క్యాప్, రెవెన్యూ, నెట్ ఇన్కమ్, డెట్ ఈక్విటీ, అనలిస్ట్ ప్రెడిక్షన్స్, ఇవన్నీ మీకు అట్ అ ప్రెస్ ఆఫ్ అ బటన్ విదిన్ 5 seconds మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులో వచ్చింది. బట్ మనం ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సి ఏంటి? టాటా మోటార్స్ యొక్క ఫండమెంటల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది లాస్ట్ 3 yearsలో. మనకు లాస్ట్ 1 yearలో కావాలనుకుంటే లాస్ట్ 1 yearలో కూడా మనం అడగచ్చు. దీన్ని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కాకుండా వచ్చేది ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు అన్నప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మనం screener.in అక్కడ వెళ్ళేసి ఒక్కసారి డేటా మ్యాచ్ అవుతుందా, టాలీ అవుతుందా లేదా క్యాజువల్గా కొంత చెక్ చేసుకోగలిగారు అనుకోండి, మీకు ఇక్కడ ప్రాఫిటబిలిటీ ఫిగర్స్, బ్యాలెన్స్ షీట్ ఫిగర్స్ ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల మనకి ఏమైంది? ఇప్పుడు ఆటో సెక్టర్ స్టాక్స్ ఏవి ఫండమెంటలీ గుడ్, అందులో టాటా మోటార్స్ పర్ఫార్మెన్స్ ఏంటి, చాలా క్లియర్గా, ప్రిసైజ్గా అండ్ స్ట్రక్చర్డ్గా, మెయిన్గా స్ట్రక్చర్డ్గా ఇన్ఫర్మేషన్. ఇదే మనం గూగుల్ వెళ్ళి లేదంటే బ్యాలెన్స్ షీట్ తీసామనుకోండి, ఇంత ఫాస్ట్గా, ఇంత ప్రిసైజ్గా, ఇంత సింప్లిఫైడ్గా ఇన్ఫర్మేషన్ దొరకడం చాలా చాలా టఫ్. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఏ విధంగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు? ప్లీజ్ గివ్ మీ టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్. ఇంకా స్పెసిఫిక్గా కావాలనుకుంటే ఇన్ ఇండియా అని మనం ప్రెస్ చేసామనుకోండి, మీకు ప్రిసైజ్గా, క్లియర్గా మీకు ఇందులో వస్తుంది. ఇందులో మీరు కావాలనుకుంటే టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ లార్జ్ క్యాప్, ఇన్ మిడ్ క్యాప్, ఇన్ స్మాల్ క్యాప్ అని కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేయొచ్చు. ప్రాంప్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాంప్టింగ్ అంటే మనం ఏఐకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్. ఏఐ ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం ఫస్ట్ గ్రహించాలి. మనకేం కావాలి, ఏఐకి ఎలా అది కన్వే చేయాలి, ఈ 2 విషయాల మీద మనం ఒక సెకండ్ థింక్ చేసుకొని ఆ ప్రాంప్టింగ్ చేసేటప్పుడు సరి అయిన విధంలో చేస్తే మీకు సరి అయిన ఇన్ఫర్మేషన్, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏఐ ద్వారా వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా లేదు, కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, మనం ప్రాంప్టింగ్ మార్చుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ క్వెరీని ఎడిట్ చేస్తున్నాను. సో ఇందులో క్వెరీ ఎడిట్ ఏం చేస్తున్నాను? టాప్ పర్ఫార్మింగ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా. సో ఇంతకుముందు మనం జస్ట్ ఓవరాల్గా బ్రాడ్ బేస్గా మ్యూచువల్ ఫండ్ అడిగాము, బట్ మనకు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో కావాలి కాబట్టి మనం ప్రాంప్టింగ్ మార్చాం. మ్యూచువల్ ఫండ్స్ నుంచి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అని చేంజ్ చేశాం. నైస్. బట్ వీ డోంట్ హ్యావ్ టు search just only the top funds, but we also want what are the stocks, ఈ పర్టికులర్ ఫండ్లో ఏ స్టాక్స్ వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు మనకు కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? లెట్స్ సే ఇందులోకి వెళ్ళి మనం హెచ్డిఎఫ్సి టాప్ ఫండ్ సెలెక్ట్ చేస్తాం. హెచ్డిఎఫ్సి టాప్ ఫండ్, ఓకే, హోల్డింగ్స్, ప్లీజ్ గివ్ మీ. చూడండి, హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్లో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, ఎల్ఎన్టీ, చోళమండలం, ఎస్బీఐ, టైటన్, ఈ స్టాక్స్ మాత్రమే మనకు ఈ ఫండ్లో ఉన్నవి. సో మ్యూచువల్ ఫండ్స్ మంచివి ఏంటి, అందులో హోల్డింగ్స్ ఏమున్నాయి,
టోటల్గా క్లియర్ ఉంది. ఇప్పుడు మనకు సింప్లిఫై అయిపోయింది కాబట్టి డెసిషన్ తీసుకోవడం ఈజీ అవుతుంది. ఇదే విషయం మనం గూగుల్లో సెర్చ్ చేస్తే డెఫినెట్గా మినిమంలో మినిమం మీకు 10 to 20 minutes పడుతుంది. బట్ ఇక్కడ మీకు హార్డ్లీ 5 secondsలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూడండి, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల సమయం సేవ్ అయింది, ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉంది, డెసిషన్ మేకింగ్కి చాలా సులువైన పద్ధతిగా మనం ఏఐని వాడాం. మనం ఏ విషయమైనా సరే, మన పర్సనల్ విషయమైనా సరే, ఏ విషయమైనా సరే, మీరు ఏఐని ఓన్లీ స్టాక్ మార్కెట్ కాకుండా దేనికైనా ఉపయోగించుకోవడం, మనకు ఎడ్యుకేషన్ పరంగా అనుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో నేను ఒక కెరియర్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను, వాట్ ఆర్ ద బెస్ట్ కెరియర్ ఆప్షన్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అని కూడా మనం ప్రాంప్టింగ్ చేస్తే మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఏఐ ప్రొవైడ్ చేస్తుంది. మనం డెసిషన్ ఫాస్ట్గా తీసుకోవచ్చు, బెటర్గా తీసుకోవచ్చు, ఇంకా కాన్ఫిడెంట్గా తీసుకోవచ్చు అండి. సో ఈ విధంగా మీరు ఏఐ, పర్ప్లెక్సిటీ ఏఐ, కోపైలట్ అండ్ ChatGPT-4, ఈవెన్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ అండ్ జెమినీ, గూగుల్ జెమినీ, ఇందులో మీరు ఏదైనా వాడండి. నేను వాడుతుంది ChatGPT-4 పర్ప్లెక్సిటీ ఏఐ బికాస్ నాకు అందులో కంఫర్ట్ ఉంది, నేను అది ఉపయోగిస్తున్నాను, దాంట్లోనే మీకు ఇవి చూపించగలిగాను. సో ఇవన్నీ మీరు వాడి బెటర్ డెసిషన్ తీసుకొని సక్సెస్ఫుల్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.